గురించి వాళ్ళకేం తెలుసో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం. ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాదేనా? మీకు ఈ 0 మైల్ స్టోన్ గురించి తెలుసా? తెలియదు, ఈ మధ్య కాలం నేను వింటా ఉన్నాము. అట్లనే అనుకోకుండా చూసినాను. ఇప్పుడు చూసిన తర్వాత ఇదేనా, మిమ్మల్ని చూసిన తర్వాత మరీ పర్టికులర్లీ అబ్జర్వ్ చేసినాం అప్పుడు 0 ఇదే అని. అసలు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మనము హైదరాబాద్కి ఇంత దూరంలో అంత దూరంలో ఉన్నాం అనుకుంటాం కదా, అసలు 0 అనేది ఎక్కడుంది అనేది ఎప్పుడైనా అనిపించిందా? అంటే జనరల్గా ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాం, కానీ మేము పుట్టి పెరిగింది హైదరాబాదే కాబట్టి 0 అనుకుంటే మేము ఓల్డ్ సిటీ అనుకున్నాం. ఏదైతే చార్మినారు లేకపోతే అప్పుడు పాతది బస్ డిపో ఉండే సిబిఎస్ దగ్గర, అంటే ఇట్లా రౌండ్ ఉన్నటువంటి బస్ షెల్టర్ ఉండే, అదే 0 ఉండొచ్చు. ఎందుకంటే రోడ్డు మార్గం నుంచి ఆడ నుంచే స్టార్ట్ కాబట్టి బస్సులు ఆడ నుంచే స్టార్ట్ అయ్యి అది 0 అనుకున్నాము. తర్వాత వాళ్ళు వీళ్ళు చర్చలు, మళ్ళీ ఇవాళ మిమ్మల్ని చూసిన తర్వాత ఏంది ఇది పర్టికులర్లీ అంటే ఇది 0 అని ఇప్పుడు అర్థమైంది. అవును కదా, మాకు కూడా భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనం రోజు ఇటు నుంచే వెళ్తూ ఉంటాం, కానీ ఎప్పుడు ఈ రూట్ లో ఇక్కడ ఒక 0 ఉంది, దీన్ని తెలుసుకోవాలనే ఐడియా కూడా ఎవరికి రాదు. అంటే కొంత ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం అవేర్నెస్ చేయాలి. అంటే పర్టికులర్లీ ఇక్కడ ఏదైనా బోర్డు పెట్టడము, అంటే ఇక్కడ నుంచి వందలాది మంది పోయినా ఎప్పుడు అబ్జర్వ్ చేసిన దాఖలాలు లేవు. నేనే చాలా సందర్భాలు వెళ్ళినా, మీ టీం కూడా వెళ్ళిరంట. ఇప్పటిదాకా మీ డ్రైవర్ కూడా నాకు చెప్పిండు, ఆయన కూడా చాలాసార్లు పోయినామన్నాం, ఎప్పుడు అబ్జర్వ్ చేయలేని. గవర్నమెంట్ దీనికి ఏదైనా సపరేట్గా ఒక బోర్డు పెట్టడం కానీ, దీని చరిత్ర భవిష్యత్ తరానికి తెలిసేటువంటి అంశం ఏదైనా చేసి ఉంటే అందరం చూసి ఉండేవాళ్ళము. ఇప్పటికైనా పర్యాటక శాఖ కానీ లేదా దీనికి సంబంధించినటువంటి శాఖ ఏదైనా ఇట్లా ఒకటి ఏదైనా ఆర్చ్ లెక్క చేసి, అంటే ఇలా చిన్న దేవాలయాల దగ్గరనే ఆర్చ్ చేస్తారు కదా, ఒకవేళ ఇక్కడ ఏదైనా ఆర్చ్ చేసి 0 మైల్ స్టోన్ అని పెడితే నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుండే. గూగుల్లో కూడా చూపిస్తలేదు. మీరు గూగుల్లో కూడా 0 అని కొట్టండి, అది ఇక్కడ వస్తలేదు, బషీర్బాగ్ సర్కిల్ ఏదో చూపిస్తుంది. అంటే అది కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అనుకుంటే అన్నీ చేయొచ్చు, కానీ మనం తెలియని అనేక విషయాలు తెలిసింది కాబట్టి చాలా సంతోషం. హైదరాబాద్కి 0 మైల్ స్టోన్ ఏంటి, అలాగే మన భారతదేశానికి 0 మైల్ స్టోన్ ఎక్కడుందని తెలుసుకోవడం వల్ల మీలో నాలో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అలా మన ద్వారా కూడా ఇంకొంతమందికి తెలియడం వల్ల దీనివల్ల కూడా చాలా హ్యాపీనెస్, సంతోషం, అలాగే నాలెడ్జ్ కూడా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ 0 మైల్ స్టోన్ గురించి మేము ఇక్కడ